నమస్కారం. నమస్తే అండి. సో, చాలా మందికి ఫెయిల్యూర్ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆత్మహత్యలే. సో, ఈ స్టూడెంట్స్ కూడా మనకి రిజల్ట్స్ ఎంత యాక్టివ్‌నెస్‌నిస్తాయో వెంటనే 1, 2 రోజుల్లోనే ఇలాంటి వార్తలు ప్రతి ఒక్కళ్ళని కలిచివేస్తూ ఉంటాయి. యెస్. తప్పకుండా ప్రతి రిజల్ట్స్ వెనకాల ఆత్మహత్యలనే ఒక మాటని వింటూ ఖచ్చితంగా. ఉంటాం. ఖచ్చితంగా. సో, ఎందుకు జరుగుతాయి? ఎలాంటి మూవ్‌మెంట్ ఉంటుంది? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆ మైండ్ సెట్ మారాలి అంటే మీరేం చెప్తారు? దానికి యెస్. సంబంధించి చెప్పండి. ఆత్మహత్య చేసుకునేవాడు పిరికివాడు. హ్మ్. పనికిరానివాడు అని అర్థం. హ్మ్. ఆత్మహత్యకు పాల్పడేవాడు దేనికి పనికిరాడు అనేవాడు. వాడు సాధించడానికి పుట్టాడని వాడికే తెలీదు. హ్మ్. వాడు ఆత్మహత్యకు పోయినాడంటే నేను దేనికి పనికిరాని అని అర్థమే కదా వాడికి. ఇంక నేను నా వల్ల కాదనే కదా. హ్మ్. అంతే కదా. హ్మ్. నా వల్ల కాదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడు కూడా సరే ఫెయిల్ అయిపోయినాడు. ఎక్కడైతే నిరాశ ఒక ఫెయిలియర్ ఉంటుందో పక్కన విజయం ఉంటుందండి. హ్మ్. మంచి విజయం ఉంటుంది. అక్కడ నిరాశ చేసింది కదా నిన్ను. హ్మ్. అంటే దీనికన్నా గొప్పగా జరగబోతుంది అని అర్థం అక్కడ. హ్మ్. ఒక లవ్‌లో ఫెయిల్యూర్ అయినారంటే ఇంకా ఏదో మంచి జీవితం ఉంది అని అర్థం అక్కడ. హ్మ్. ఇక్కడ ఫెయిల్ అయిపోయినామని దీన్ని పట్టుకొని పీకలాడతారు. హ్మ్. అక్కడ ఫెయిల్ అయిందంటే నీ మంచి కోసమే అక్కడ ఫెయిల్ అయింది. హ్మ్. అంటే ఇంకా ఏదో మంచి జీవితం ఇవ్వబోతుంది నీకు అక్కడ. వాస్తవం అండి ఇది. హ్మ్. అంటే దీన్ని వదిలేసి వాళ్ళు పిరికితనంతో పోయి నా వల్ల ఇంతే, ఇంకా నా వల్ల కాదనేసి నిర్ణయించుకున్న తర్వాత కదా నువ్వు ఆత్మహత్యకి వెళ్ళినావు. అవును. అని చనిపోయినావు అంటే నువ్వు పనికిరానివాడు అని అర్థం. హ్మ్. పిరికివాడు అని అర్థం. దేనికి పుట్టింది వేస్ట్, నువ్వు సావడం కూడా వేస్టే. చచ్చిపోయినా కూడా వేస్ట్ అని అర్థం. హ్మ్. దేనికి పనికిరావని అర్థం. హ్మ్. పుట్టింది దానికోసం కాదు మనం. సాధించడానికి పుట్టాం కదా. హ్మ్. ఎక్కడైతే ఫెయిల్యూర్ కనిపించిందో అక్కడ గన మేల్కోగలిగితే, ఫెయిల్యూర్ కనిపించింది కదా అక్కడ గన ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తు చేసుకో. ఒక్కసారి నిన్ను నువ్వు దేనికి పుట్టాను, ఏంది ఇది, దీని పరిస్థితి ఏంది అన్నవారు కనుక గుర్తు చేసుకొని మేల్కొన్నావంటే పక్కన నీకు బ్రహ్మాండమైన విజయం ఉంది. రైట్. అద్భుతం దగ్గరలో ఉంది అనమాట. అది Hmm. అక్కడే టెస్టింగ్ అనమాట. అది హ్మ్. అక్కడ గన ఫెయిల్యూర్ అయినావంటే నువ్వు దేనికి పనికిరావు, ఫెయిల్ అయిపోతావు. హ్మ్. హ్మ్. ఫెయిల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా పర్లేదు, ఏం పర్లేదు. ఈసారి ఫెయిల్ అయినా ఇంకా టాప్ రాబోతున్నావు అని హ్మ్. చూడు. 4 సార్లు రాసిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకసారి ఐ పేపర్లో వెళ్ళిపోయినారు. అవును. 4 సార్లు రాసి దేనికి పనికి రాకుండా పోయిన వాళ్ళు కూడా 4వ సారి 5వ సారి రాసి ఐ ర్యాంకులో వెళ్ళిపోయినారు. అంటే ఇది కాదు నీ రిజల్ట్ ఇంకా బలంగా ఇస్తానని టెస్టింగ్లో పెట్టింది, ఐ ర్యాంకులో తీసుకుని వెళ్ళింది. చూడొచ్చు ఎన్నో ఉన్నాయి అలా. హ్మ్. కాబట్టి అక్కడ దానికి కారణం వాళ్ళ యొక్క పిరిగితనం, హ్మ్. ఆ భయం, ఆ హ్మ్. దిశ. అవి రెండు తీసేసినావంటే నువ్వు దేనికైనా ఎదుగుతావు, ఓకే. దేనికైనా సాధించబడతావు. హ్మ్. అది తీసేసి ఇది జరిగింది కదా దాన్ని పక్కన పెట్టు. హ్మ్. ఇప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెట్టు. ఇంకేం జరగాలి, ఎలా ఉంటే నీకు కరెక్ట్గా ఉంటుంది, ఎలా కావాలి కదా. నీకు ఏది కావాలి, ఇప్పుడు మ్యారేజ్ కావాలన్నా, నీకు ఏది కావాలన్నా, ఆస్తి తగరాదులా, లేక పిల్లల చదువులా, ఎగ్జామా, లేక ఎనీథింగ్ ఉద్యోగమా, ఏదైనా. ఏదైనా ఉన్నాయి. హ్మ్. ఏది ఎలా ఉంటే నీకు బాగుంటుందో దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. హ్మ్. దాన్ని పట్టాలి నీ మైండ్లోకి. దాన్ని పదే 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 దాన్ని కానీ నువ్వు మైండ్లో ఆ దృష్టి మొత్తాన్ని దాని మీద తిప్పినావంటే దగ్గరికి తీసుకొచ్చేస్తుంది, దాన్ని లాగేస్తుంది నీ హ్మ్. దగ్గరికి. హ్మ్. ఇది అసలు అవతల ఒక్కసారి వెనక విజయం దగ్గరలో వచ్చేసింది. ఆ విజయంలో అడుగు పెట్టిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినామంటే ఎంత ఏదో పని చేసి ఉన్నాం ఆ రోజు మనం. అవును. ఆ రోజు ఏదో పనిలో మనం ఆలోచించింది చూడు. హ్మ్. ఆ రోజు కనుక మనం కొంచెం మేల్కోకపోయి ఉంటే ఇప్పుడు పనికి రాకుండా వెళ్ళి ఉంటాం. ఎక్కడ మన జీవితం, హ్మ్. హ్మ్. ఫ్యామిలీ జీవితం ఏంది, హ్మ్. మన జీవితం ఏంది అని బలి గుర్తు చేస్తుంది నేను. ఓకే. అద్భుతంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా నీకు నెగిటివ్ అనేది ఇంకా రాదండి. ఓకే. అక్కడ మేల్కోవాలి మనం. అక్కడ మేల్కొనేసి అలాగన పదే పదే గాని ఆలోచించి ఆ ధైర్యాన్ని పెంచుకోవాలి. అంటే అప్పుడు ఆ టైంలో మంచి మంచి సక్సెస్‌లు సాధించుంటారు కదా. హ్మ్. ఆ టైంలో నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సింది అంటే డైరెక్ట్‌గా రాదు, నీకు వెంటనే రాదు. హ్మ్. ఆ సక్సెస్‌లు అనేది ఉంటది చూడు. కొంతమంది మేధావులు ఉంటారు కదా, వాళ్ళు సాధించుంటారు కదా. హ్మ్. అటువంటి వాళ్ళని మైండ్‌లోకి తీసుకోవాలి. ఓకే. అటువంటి వాళ్ళని మైండ్‌లోకి తీసుకుంటే వాళ్ళంతా ఎలా సాధించినారు? హ్మ్. వాళ్ళు కూడా మనలాగానే కదా పుట్టారు కదా. అవును. వాళ్ళకి ఎలా వచ్చింది ఇదంతా? హ్మ్. అంటే ఏదో ఒక నమ్మకం ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక మొండి పట్టు ఉంది. హ్మ్. దీనికి అంత కారణం 3 పట్టుకోవాలి. హ్మ్. 3 ఉంటే చాలండి. హ్మ్. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. ఓకే. ఈ 3గా ఉన్నవాడు ఎంత దూరానికైనా ఎదుగుతాడండి. హ్మ్. హ్మ్. పట్టుదలతో ఉండాలి. ఎలాగైనా నేను సాధిస్తానని దాని మీద పట్టుబట్టేయి. హ్మ్. దాని మీద ఇంట్రెస్ట్, శ్రద్ధ పెట్టాలి నువ్వు. డైలీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. హ్మ్. నిరాశ అనేది కనపడకూడదు. ఇంట్రెస్ట్ పెట్టు. హ్మ్. ఓర్పుతో ఉండు. హ్మ్. సాధిస్తాను, నా వల్ల అవుతుంది అని చెప్పేసినావు కదా. రాలేదు, సాధించలేదు అనేది మర్చిపో. సాధించే తీరుతాను, సాధించేసినాను. హ్మ్. అప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తుందండి. అతి హ్మ్. దగ్గరలో సంవత్సరాలు తరబడేది కూడా నెలల కింద పోయి రోజుల కిందకు వచ్చేస్తుంది. ఓకే. దగ్గరలో వచ్చి పడిపోతుంది. నిరాశ అనేది తీసేయి. ఓకే. భయం అనేది తీసేయి. హ్మ్. ఆ పిరిగితనాన్ని తీసేయి. హ్మ్. ఆత్మహత్యలు అనేది మర్చిపో. హ్మ్. ఆత్మహత్యలు చేసేవాడు ఎందుకు భూమి పైన పుట్టింది? ఎందుకు మనం ఓకే. ఆత్మహత్యలు చేసుకోవడానికా? సో దానికా చేసింది మనం. హ్మ్. సో చాలా ఏదైనా అంటే సరే చాలా సాధించబడతారు. చక్కగా చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోకుండా యెస్. పట్టుదలతో, ఓర్పుతో అలాగే ఆలోచించు. నెక్స్ట్ ఏంది ఆలోచించాలి. నువ్వు ఏం ఏం చేస్తే చేయాలి బాగుపడతావు అని. అనేది ఆలోచించాలి. సో దానికి సంబంధించి ఏదైనా అఫర్మేషన్ యెస్. ఒకవేళ అలాంటి థాట్స్ వచ్చే వాళ్ళకి యెస్. ఎలాంటి అఫర్మేషన్ నేను ఇస్తారు? ప్రతిరోజు
చాలా ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా నా ఆలోచనలు ఉన్నతంగా పెట్టి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రెట్లు సాధించినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.